హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. సో నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. అండ్ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. సో 2026లో అయితే భోగి నేను ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేను, సంక్రాంతి కూడా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేను. అండ్ ఈ వీడియో అయితే నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, నాకు మేబీ డెలివరీ తర్వాత పోస్ట్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే ఏది యూట్యూబ్లో పెట్టట్లేను అనమాట ప్రజెంట్. సో తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత, నాకు డెలివరీ అయిన తర్వాత హ్యాపీగా సేఫ్గా మంచిగా డెలివరీ అయిన తర్వాత నేను వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి వదులుతూ ఉంటాను అనమాట. సో అప్పటి వరకు మీరు ఇంతకుముందుకు ఎలా అయితే నన్ను సపోర్ట్ చేసినారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో అయితే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కూడా అనుకోండి, రోజు నేను ఏం చేస్తాను ప్రెగ్నెన్సీలో. సో ఇదైతే నాది 3rd మంత్ అయిపోతుంది అనమాట. సో ఇంకొక 1 వీక్ అయితే 4th మంత్లోకి ఎంటర్ అవుతాను. సో 3rd మంత్లో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. నేనేం ఫుడ్ తీసుకుంటాను, నేనేం ఫ్రూట్స్ తింటాను, నా డైట్ ఏంటి, అన్నీ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూస్తారు మీరు. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సీ యూ గాయ్స్, బాయ్. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక పూజ గది దగ్గరకు వచ్చి క్లీన్ చేద్దాం అనుకున్న దేవుళ్ళని. అప్పట్లోపే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుందనమాట, ఎందుకు నేను రిస్క్ తీసుకోవాలని చెప్పి. సో ఇంకా మా మమ్మీ అయితే పూజ అయితే చేస్తుంది. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఇలా మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ కల్లా ముగ్గురం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే మేము హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఊర్లోకి వెళ్ళొద్దు అన్న కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, సో అవన్నీ పాటించాలి కాబట్టి ఇంట్లోనే చక్కగా పూజ చేసుకుంటున్నాను నేనైతే. సో మా మమ్మీ అయితే నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది, మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఇలా మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట భోగి అయితే. సో వీడియో మొత్తం చూడండి, బాయ్. చూడు మళ్ళీ నాకు ఎట్లా కల వచ్చిందో కదా మమ్మీ, పెట్టినావు. ఈరోజు ఏకాదశి కూడా, పవిత్రమైన రోజు ఈరోజు, అందుకే విష్ణుమూర్తికి వేసిన మాల. అందరికీ హ్యాపీ భోగి. మా దేవుడి గది అయితే చామంతులతోని అలంకరించేసాను, అది కూడా మా చెట్లకు పూసిన పూలతోని. ఇక్కడ తులసి కోటకు కూడా పెట్టేసామన్నమాట దీపం అయితే. ఇంకా తర్వాత మా మమ్మీ జామకాయలు కట్ చేసి ఇస్తుంది అనమాట. సో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఫ్రూట్స్ అయితే తింటాను. అండ్ తర్వాత మా మమ్మీ ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తుంది. చిక్కుడుకాయ కర్రీ మ్యాండేటరీ కదా భోగి రోజు. అండ్ ఇంకా పులగం, పానకం అయితే కంపల్సరీ భోగి రోజు తప్పకుండా తింటాను అనమాట నేనైతే. నాకు చాలా ఇష్టం పులగం ఇంకా బెల్లం పానకం. అండ్ ఇక్కడ మా మమ్మీ కూడా కొంచెంసేపు పేర్లు చూస్తుంది అనమాట, అండ్ కొంచెం మసాజ్ చేస్తుంది. తర్వాత నేను మమ్మీ హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట, హాస్పిటల్ చెకప్కి. అండ్ ఇంకొక 1 వీక్లో నాకు 4th మంత్. సో నిన్న అయితే భోగి అలా కంప్లీట్ అయిపోయింది. ఏదో చేసుకున్నామంటే చేసుకున్నాము, అయినా ఈ ప్రెగ్నెన్సీలో ఏం చేసుకుంటాం చెప్పండి సెలబ్రేషన్. అంతా వచ్చిన వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్. సో ఈసారి భోగి అయితే ఏమంతా సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ నిన్న నేను కొన్ని వీడియో క్లిప్స్ క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, లైక్ మార్నింగ్ టిఫిన్ తినడం అయినా, ఆఫ్టర్నూన్ అన్నం తినడం అయినా, ఈవినింగ్ స్నాక్స్ ఏం తింటున్నాను, డైలీ రొటీన్ మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో నేనేమీ చూపించలేకపోయాను, టైం లేదనమాట, మర్చిపోతున్నాను అసలు. అండ్ ఈరోజైతే కంపల్సరీ నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను, నేను ఏమేమి తింటున్నానో ప్రెగ్నెన్సీలో. అండ్ మా ఆయన అయితే ఊరికి వెళ్ళిండు నిన్న. సో మా ఊర్లో అయితే క్రికెట్ కాంపిటీషన్స్ ఉంటాయి అన్నమాట ప్రతి సంక్రాంతికి. సో వాళ్ళు 3 days మ్యాచ్ గెలిచినారు. అండ్ ఈరోజు రేపు ఉంది, చూడాలి. సో ఈరోజు కూడా వెళ్తున్నారనమాట, వెళ్ళి మళ్ళీ వస్తారు.
సో ఇంకా ఈరోజు ఏం స్పెషల్స్ ఉన్నాయి మా ఇంట్లో అని చెప్పేసి మీకు చూపిస్తాను. అండ్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి కన్నా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సర్లే, మేము ఎలాగో చేసుకోవట్లేము, మీరు ఎలా చేసుకుంటున్నారు సంక్రాంతి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలా నేనైతే సంక్రాంతి ఏదో అలా సెలబ్రేట్ చేసుకుంటున్నా, కానీ ఎవ్రీ ఇయర్ అయితే సంక్రాంతి మాత్రం ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటా. బట్ ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం డ్యామ్ షూర్గా ఇంకొకరితోని నేను మా ఆయన మా పిల్లలతోని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అసలు ఆ ఊహ ఎంత బాగుందో అసలు. సో ఇలా మేమైతే చాలా తట్టుకుంటున్నాము, చాలా ఓర్చుకుంటున్నాను నేనైతే. మా ఆయన అయితే ఊరికి వెళ్ళినా కూడా ఆడ కొంచెం ఎంజాయ్ చేశాడు. అట్లీస్ట్ నేను అది కూడా లేదు, బయటికి వెళ్ళొద్దు అండ్ నాన్ వెజ్ కూడా తినొద్దు అనమాట. సో ఒక 6 months అట్లా పడ్డ తర్వాత నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేయాలి, లైక్ ప్రోటీన్ తీసుకోవడము. సో ఇప్పుడైతే ప్రజెంట్ డాక్టర్ చెప్పిన డైట్ ప్రకారంగా నేను నా ఫుడ్ ఏం తీసుకుంటున్నాను అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. సో ఒకరోజు ఇడ్లీ ఉంటుంది, ఒకరోజు దోశ ఉంటుంది, ఒకరోజు వడలు ఉంటాయి, ఒకరోజు ఉప్మా ఉంటుంది, అంతే. ఈ 4 రకాలే తింటాను అనమాట. అండ్ కూరగాయలు కూడా కొన్ని రకాలే తింటాను. అండ్ డాక్టర్ చెప్పిన ప్రకారంగానే నేను ఆ డైట్ ఫాలో అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఏ పడితే అవి తినొద్దు కదా, వేడి వస్తువులు. సో అందుకే నేను ఈరోజు వీడియో మొత్తం మీకు చూపిస్తాను ప్రత్యేకంగా, చూడండి. ఓకే, బాయ్ బాయ్. సో మా మమ్మీ అయితే మార్నింగే లేచి పూజ చేసింది అనమాట. నేను లేవలేదు, కొంచెం అప్సెట్గా ఉండే నేను, అందుకే మా మమ్మీ పూజ చేసింది. అండ్ మా మమ్మీ అయితే పప్పు చేసింది. పొగలు కక్కేస్తున్నాయి. పప్పు చేసింది అండ్ ఇది వచ్చేసి పిండి నానబెట్టింది పూరీ కోసం. సో చూడాలన్నమాట ఇప్పుడు ఏమేమి స్పెషల్ చేస్తుందో. మా ఆయన అయితే చికెన్ తేవడానికి అని పోయిండు. సో ఇలా మా చెల్లి అయితే ఓకే ఫోన్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి గైస్, ఉజ్వల్ ఆల్వేస్ డూయింగ్ ఫోన్. ఏం పని పాట లేదు గైస్. నిన్న చీర కట్టుకొని ఓవర్ యాక్షన్ చేసింది. హ్యాపీ సంక్రాంతి మామ్. హ్యాపీ సంక్రాంతి ఉజ్వల. సో గాయస్ నేనైతే ఫ్రెష్ అయ్యాను అనమాట. తర్వాత వాటర్ తాగుతాను, నార్మల్ వాటరే, హాట్ వాటర్ తాగను. ఎందుకంటే ఈ టైంలో హాట్ వాటర్ తాగకూడదు. ఓన్లీ జ్వరం వచ్చినప్పుడు లేకుంటే కాఫ్ కోల్డ్ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు రేర్గా తాగుతాను అనమాట హాట్ వాటర్ అయితే. సో రోజు అయితే నార్మల్ వాటరే తాగుతాను, నార్మల్ వాటర్. ఆల్రెడీ ఇంకొన్ని తాగాను ఇంత ముందుకు. సో తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అనమాట, మంచిగా రెడీ అయ్యి ఇంకా టిఫిన్ తింటాను. సో టిఫిన్ ఈరోజు అయితే గారెలు, ఇంకా పూరి, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా టమాటా పప్పు. సో ఇవన్నీ స్పెషల్స్ అనమాట. నేను చూపిస్తాను వీడియోలో మొత్తం, చూడండి. ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, బాయ్. సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ అయితే మనము దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకోవాలి. సో మా ఆయన ఏం చేస్తున్నాడో చూపిస్తాను గాయస్. మంచిగా ఛాయ్ తాగుకుంటా, కారపూస తినుకుంటా, పేపర్ చదువుకుంటూ ఇలా మా ఆయన సంక్రాంతి అయితే మస్తు ఎంజాయ్ చేస్తుండు గాయస్, నాకంటే ఎక్కువ. అసలు నేనేం ఎంజాయ్ చేయట్లేదు, మా ఆయన చాలా ఎంజాయ్ చేస్తుండు. కానీ పాపం ఊర్లో ఉండకుండా నా కోసం అయితే ఊరికొచ్చేసాడనమాట. అట్లా ఉంటుంది మనతోని, మన ప్రేమ అలా ఉంటుంది అనమాట. అందుకే మా ఆయన ఉండలేడు నేను లేకుంటే. మా మమ్మీ ఇలా చాయ్ జాలితో వేస్తుంది గాయస్. ఇది ఒక టెక్నిక్ అట్ట, చూడండి, నేర్చుకోండి. ఒకటేసారి 6 గారెలు వేస్తుంది గాయస్, బట్ నేను 3 గారెలు వేస్తాను. సో గాయస్ నేను చాలా రోజుల తర్వాత వంట చేశాను. వంట జస్ట్ పూరీలు చేశాను. మా మమ్మీ పూరీలు కాల్చింది. ఒక్క 2 నిమిషాలు నేను ఆడ నించునేసరికి అతలా కుతలం అయిపోయింది నా పానం, చూడండి. నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నో తెలియదు, ఎప్పుడు డల్గా ఉంటున్నో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు.
అన్ని మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట ఈ టైంలో నాకు. నేను ఎంత యాక్టివ్గా ఉంటే అంత కూలబడిపోతా అనమాట. అట్లా ఉంటుంది నా పరిస్థితి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడైతే చాలా డల్ అయిపోయినా నేను. అండ్ స్పెషల్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. వావ్, కుతకుతలాడే చికెన్ కర్రీ, పూరి, గారె. సో నాకు ఓన్లీ గారెలు విత్ పప్పు. సో ఇలా మా సంక్రాంతి నడుస్తుంది గాయస్. ఇంకా మేము ముగ్గురం కలిసి టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట. తర్వాత బయటికి వెళ్ళాము. కనులకి తను దొరికెనా మరిచాని కనేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమేను. నీరసంగా ఉంది అన్నప్పుడు కొబ్బరి బొండ తాగుతాను. సో మార్నింగ్ అయితే నేను టిఫిన్ గారెలు తిన్నా. తర్వాత ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5 minutes to 11 అవుతుంది. సో ఇప్పుడైతే నేను కొబ్బరి బొండ తాగుతున్నా. 9 o'clock లోపే నేను నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఒక 2 hours తర్వాత 11 o'clockకి ఒక జామకాయ తింటా. సో తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 12:30 కన్నా 1 o'clock కన్నా నేను అన్నం తింటా లంచ్. సో లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది. సో అంటే నాకు ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మంత్లో అయితే చాలా ఆకలి వేసింది, చెప్పుకోలేనంత ఆకలి. కానీ నేను ఏమీ తినలేను కదా, వేడి వస్తువులు ఏ తిన్నా వేడి వస్తువులే. సో ఇక మేడం చెప్పిన ప్రకారంగానే మేము డైట్ ఫాలో అవుతున్నాం అన్నమాట. సో ఆమె చెప్పిన ప్రకారంగానే ఫాలో అవుతున్నాము. నేను కంప్లీట్గా టీ, పాలు ఇవన్నీ బంద్ చేసిన. బిస్కెట్స్, బేకరీ ప్రోడక్ట్స్, ఇంకా బయట ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ బంద్ చేసిన. 2 years అవుతుంది నేను తినక. అంటే అప్పుడప్పుడు తింటాను, బట్ రేర్గా అనమాట. ఎప్పుడో ఒకసారి అట్లా తినాలనిపిస్తే తింటా, కానీ రెగ్యులర్గా అయితే తినను. బట్ ఇంతకుముందుకి అయితే మస్తు తినేది ఫాస్ట్ ఫుడ్ అయినా. బయట బిస్కెట్స్, చాక్లెట్స్ చాలా ఇష్టం అనమాట, ఐస్ క్రీమ్స్. సో ఇంకా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎప్పుడైతే చేసుకున్నామో అప్పటి నుంచి నేను అన్ని వేడి వస్తువులన్నీ తగ్గించడం స్టార్ట్ చేశాను. సో అందుకే నేను అంత స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను. నేను అనుకున్న కోరిక నేను నెరవేర్చుకున్నాను. సో కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి కదా, అందుకే నేను అట్లా చేయడం జరిగిందనమాట. సో చాలా డైట్ ఫాలో అయ్యాను. నా నోరు మొత్తం కట్టేసుకున్నాను అనమాట. అసలు ఏం తినకుండా, ఏం బజ్జీలైనా, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా బయట ఫుడ్ ఏది తినకపోయేది. ఇంట్లో చేసినా కూడా ఇంట్లో కూడా తినకపోయేది. అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో మటన్ ఒక్కటి మాకు డాక్టర్ సజెస్ట్ చేసినారనమాట. మటన్ ఒక్కటే తిను అని చెప్పారు. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా మటన్ కూడా బంద్ చేసిన నేను. ఇంకా అప్పటికి నేను కన్ఫర్మ్ అయిపోయాను అనమాట. అంతకుముందుకు మటన్ కూడా తింటుండే, బట్ చికెన్ అయితే ఆల్మోస్ట్ బంద్ చేసిన. ఎందుకంటే చికెన్ చాలా వేడి కదా, అండ్ ఇంకా చికెన్కి ఇంజెక్షన్స్ అవి ఇవి ఇస్తూ ఉంటారు కదా కోళ్ళకి. అందుకే నేను ఇంకా తినలేదు. మటన్ అయితే తింటాను అనమాట, ఫ్రెష్ మటన్, అది కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక 2 days తర్వాత తినడము అట్లా నాకు అలవాట్లేదు. అండ్ మా మమ్మీ కూడా అట్లా అలవాటు చేయలేదు. ఓన్లీ ఫ్రెష్గా చేసుకొని తినడమే చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది అని అంటూ ఉంటారు. బట్ స్టోర్ కూడా చేసుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. బట్ మటన్, చికెన్ ఇలాంటివి స్టోర్ చేసుకోవద్దు. ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి ఏమంటారు అలాంటివి అయితే ఓకే, కానీ చికెన్, మటన్ లాంటివి స్టోర్ చేసుకోవద్దు ఎక్కువ ఫ్రిడ్జ్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫ్రూట్స్ అయినా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఏమంటారు ఇంకా ఫుడ్, ఇప్పుడు మనం తిన్న కూరలు, నిన్న మిగిలిన కూరలు రేపు తినడము అట్లా తినకూడదు. ఎప్పటికప్పుడు చేసుకొనే వేడి అన్నంలోనే తినాలన్నమాట. ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్ డైట్స్ తీసుకోవాలి. కొంతమంది అయితే ఇష్టం ఉన్నట్టు ఏవేవో తింటారు, బయట ఫుడ్ తింటారు, రెస్టారెంట్స్కి వెళ్తారు, వేఫిల్స్ తింటారు,
ఇంకా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తింటారు ప్రెగ్నెన్సీలో. బట్ మా డాక్టర్ అయితే ఏం ప్రిఫర్ చేయలేదన్నమాట. ఇంకా మేబీ 6 months తర్వాత అయినా 5 months తర్వాత అయినా నాకు అన్నీ తినొచ్చు అని చెప్తారు అనుకుంటా. బట్ అది అప్పుడు కూడా నేను ఎక్కువ తినను, రేర్గా ఎప్పుడో ఒకసారి తింటా. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఇప్పుడు ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ మంత్ 4th month అనమాట. 4th monthకి నేను ఎంటర్ అవుతాను. సో ఈ వీడియో నేను ఎప్పుడు పెడుతున్నానో నాకు తెలియదు, మేబీ డెలివరీ తర్వాతనే పెడుతుండొచ్చు. సో నేను డెలివరీ కన్నా ముందు పెట్టదలుచుకోలేదు యూట్యూబ్లో ఏ వీడియోస్, ఎందుకంటే దిష్టి తాకుతూ ఉంటుంది కదా. సో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా అనమాట. సో నజర్ ఈజ్ రియల్ గాయస్. సో అందుకే మనం అన్నీ పబ్లిక్లో ఏది పడితే అది పెట్టేయకూడదు, మన పర్సనల్ లాగానే ఉంచుకోవాలి. ఒక టైం అంటూ వచ్చినప్పుడు అప్పుడు చెప్పుకోవాలి, అప్పుడు చూయించుకొని మెమరీస్ ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఆ మెమరీస్ అని ఇలా నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను అనమాట. రేపటి నాడు నా పిల్లలు చూడొచ్చు ఇలాంటి వీడియోస్ అని చెప్పి, మా మమ్మీ ఇంత సాక్రిఫైస్ చేసిందా నా కోసం అని చెప్పేసి వాళ్ళు చూడాలన్నమాట ఈ వీడియో అయితే. సో మా డాడీ మా మమ్మీ మస్తు సాక్రిఫైస్ చేసినారు అని చెప్పేసి అట్లా అనమాట. అండ్ మెయిన్ రీజన్ నేను ఇంత డైట్ ఫాలో అయ్యింది దానికి కారణం అయితే మా మమ్మీ. అసలు ప్రతి ఒక్కటి ఎంత స్ట్రిక్ట్గా, డాక్టర్ కంటే ఎక్కువ తనే ఇది తినొద్దు, అది తాగొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే తల్లి కాకపోతే ఎవరు చెప్తారు మనకి, వేరే ఎవరు చెప్పలేరు. సో నేనైతే కొబ్బరి బొండా తాగుతున్నాను అనమాట. ఇప్పటిదాకా సోది చెప్పినా అనుకోకండి. ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను మీకు, నా లైఫ్లో ఏం జరిగిందో నేను చెప్పుకున్నాను. సో నా లైఫ్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన. సో అన్నీ దాటుకొని నేను ఇక్కడి వరకు వచ్చిన అనమాట. సో తర్వాత అన్నీ హ్యాపీసే. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నా ఒక్కొక్క డ్రీమ్స్ అన్నీ నేను ఫుల్ఫిల్ చేసుకుంటా. యూట్యూబ్లో నేను ఇంకా ఎడిటింగ్ నేర్చుకుంటా, ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా కుకింగ్ వీడియోస్ నేను ఏం చేయగలుగుతా, ఇంకా కొన్ని స్వీట్లు ఏం చేయగలుగుతా, ఇంకా ఏమంటారు ప్యాన్ కేక్స్ ఎట్లా చేయాలి, ఇంకా కొన్ని కేక్స్ చేయడము, మిల్క్ షేక్స్ చేయడము, ఇవన్నీ నేను నేర్చుకుంటాను అనమాట. రేపటి నా పిల్లలకైనా నేను పెట్టుకోవాల్సిందే కదా. సో బిస్కెట్స్ కూడా ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు, పిండి వంటలు, ఇంకా కొన్ని వంటలు కూడా నాకు ఇంకా నేను టచ్లో లేనమాట. మా అత్తమ్మ ఉంటుంది కాబట్టి నేను ఏదో అట్లా పక్క నుండి చేస్తాను. బట్ చికెన్, మటన్ అయితే చేయగలుగుతా, కానీ ఇంకా చేపల పులుసు, చేపల ఫ్రై చేస్తా, కానీ చేపల పులుసు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఏమంటారు మటన్ సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా, కాళ్ళ కూర, తలకాయ కూర, ఇవన్నీ బోటి ఉంటాయి కదా. సో అవన్నీ నేను చేయలేదన్నమాట ఎప్పుడు. అవన్నీ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీతోనే నేను నేర్చుకొని నెరవేర్చుకుంటాను అనమాట నా కోరికలన్నీ. రేపటి నాడు నేనే చేసుకోవాలి, నా హస్బెండ్కి నేనే వండి పెట్టుకోవాలి, నా పిల్లలకి నేనే వండి పెట్టుకోవాలి. ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా లైఫ్ అనేది. రేపటి నాడు నా ఇంటిని నేను శుభ్రం చేసుకోవాలి, నా ఇల్లు నేను చూసుకోవాలి. సో అట్లా అనమాట. అన్నీ నేను నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అంటే ఇప్పటిదాకా నేర్చుకోవడమే చాలా గ్రేట్, నేను ఇన్ని వంటలు నేర్చుకోవడం అనేది ఈ ఏజ్లో. బట్ ఇంకా నేర్చుకొని మంచి చెఫ్ అయితే అవుతాను అనమాట నేను. సో ఇప్పుడైతే నేను కొబ్బరి బొండ అయితే తాగుతున్నా. తర్వాత కొంచెం ఒక 15 minutes తర్వాత జామకాయ తింటా ఒకటి. సో జామకాయ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తానన్నమాట. సో నిన్న భోగి రోజు నేను అసలు ఏమీ చేయలేకపోయాను సరిగ్గా వీడియో. సో మధ్యలో వీడియో డిస్టర్బ్ అయిపోయిందనమాట, ఆఫ్ అయిపోయింది. సో నేను కొన్నిసార్లు యాక్టివ్గా ఉంటున్నా, కొన్నిసార్లు డల్ అయిపోతున్నా. నేను ఎందుకో తెలియదు, చాలా నీరసం అయిపోతున్నా. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఫస్ట్ మంత్లో అయితే యాక్టివ్గా ఉన్నా, సెకండ్ మంత్లో కొంచెం డల్గా ఉన్నా. సో అదనమాట గాయస్, నా ఫోన్లో స్టోరేజ్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ నేను ఏం తింటున్నాను అనేది వీడియో చూడండి కంటిన్యూస్గా. సీ యూ గాయస్, బాయ్. సో నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. మధ్యాహ్నం 3 గంటలకేమో వండుకున్నా, 6 o'clock వరకు లేవలేదు. సో అట్లనే పడుకున్నాను అనమాట, మంచి నిద్ర వచ్చింది. సో తర్వాత ఫ్రెష్ అప్ అయినా, కొన్ని వాటర్ తాగినా, అండ్ మురుకులు తింటున్నాను అనమాట. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇవే అనమాట నావి, లేకుంటే ఆరెంజ్ తింటా ఈవినింగ్ టైంలో. సో ర్యాండమ్గా ఏదో ఒకటి తింటూ ఉంటాను. సో తర్వాత నైట్ డిన్నర్ చేయాలి. మా మమ్మీ ఏం చేస్తుందో చూడాలి, రేపు ఏం చేస్తుందో, ఎల్లుండి ఏం చేస్తుందో చూపిస్తా. సో ఇవాళకి వీడియో అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్, కారపూస అండ్ కారపప్ప.
బాయ్. ప్రెగ్నెన్సీ జర్నీలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఒక బుక్లో రాసుకున్నాను అనమాట నేనైతే. సో ఇంకా టీవీ చూసుకుంటూ చిల్ అవుతున్నాము నేను మా మమ్మీ అయితే, అలా రాసుకుంటున్నాం అనమాట. స్కానింగ్ రిపోర్ట్స్లో ఉన్న డేట్స్ అవన్నీ సంబంధించినవన్నీ రాసుకున్నాను నేనైతే. ఇంకా ఆ రోజు సంక్రాంతి కాబట్టి మా ఇంట్లో అయితే మా తాతకి దండం పెట్టుకొని మేము మర్యాద ఇస్తామన్నమాట. సో ఇంకా అక్కడైతే నల్గొండలో అయితే లేము కాబట్టి మా డాడీ వీడియో తీస్తే మేము మొక్కుంటున్నాము. అండ్ తర్వాత మమ్మీ అయితే తినిపిస్తుంది అనమాట. సో అండ్ మీల్ తర్వాత కంపల్సరీ నేనైతే వాకింగ్ చేస్తాను ఒక 15 మినిట్స్ అలా. తర్వాత నేనైతే పడుకున్నాను అనమాట. మా ఆయన అయితే వీడియో కాల్ చేసి కప్ గెలిచాను అని చెప్పారు. కంగ్రాచులేషన్స్ మై డియర్ హస్బెండ్. అండ్ తర్వాత ఈవినింగ్ టైంలో నేనైతే బుక్ అయితే చదివేశాను అనమాట. అండ్ అదే మంత్లో మా మమ్మీ వాళ్ళు కూడా ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి బోనం అయితే పెట్టేసినారు. మా డాడీ చాలా దేవస్థానాలు తిరిగారనమాట.